ఈ న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే హైనీ స్కూల్ సమీపంలో బార్ ఏర్పాటు చేసినట్లు లైసెన్స్ హోల్డర్ లింగం ఆనంద్ పేర్కొన్నారు. చర్చికి 130 మీటర్ల దూరంలోనూ, స్కూలుకు మసీదుకు 300 మీటర్ల దూరంలో మా బార్ ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మార్నింగ్ అంటే హైనీ చర్చ్లో చర్చ్ ఫాదర్ గారు పిలిచి ఇంటి పక్కనే కొత్తగా బార్ వస్తుందని అబ్జెక్షన్ చెప్పారని మాకు ఏంటి మా నోటీస్కి వచ్చింది. దాని మీద వివరణ ఇస్తాకి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ బందర్లో ఎవరిని కొత్తగా వ్యాపారం పెట్టుకుంటాకి వచ్చి కొత్త ప్లేసులు ఇప్పుడు పాడుకున్న వారు మంచి ప్లేస్ కోసం చూసుకుంటారు. మరి అంటే పర్టికులర్గా లక్ష్మీ డాక్స్ సెంటర్లో ఎవరిని వ్యాపారం చేయనివ్వరు, ఎవరిని రానివ్వరు. వస్తే ఈ రకమైన కంప్లైంట్స్ అంటే మా వ్యాపారంలో ఉన్న సోదరులే బయట వాళ్ళకి కాదు, అసలు బయట వాళ్ళకి ఏమి సంబంధం లేదు, అందరినీ రెచ్చగొట్టి అక్కడ అది ఫుల్లీ కమర్షియల్ ఏరియా. చర్చికి 135 మీటర్లు ఉంది, మనం 100 మీటర్లు ఉంటే చాలు. అలాగే స్కూల్కి 170 మీటర్లు ఉంది, వెనకాల మసీదు ఉంది 300 మీటర్లు ఉంది. ఈ మూడింటి మీద పిటిషన్ పెట్టారు. గవర్నమెంట్ 100 మీటర్స్ ఉంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు, 100 మీటర్స్ దాటితే అది ఫుల్లీ కమర్షియల్ ఏరియా. అది అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం కూడా అక్కడ వాసవి బార్ అండ్ రెస్టారెంట్ అనే షాప్ ఉండేది, బార్ ఉండేది. ఇవాళ కొత్తగా వచ్చి పెడతాం కదా అక్కడ. ఈ చర్చ్ ఫాదర్ గారికి ఏం సంబంధం లేదు, ఆ సిరి విఘ్నేశానికి ఏం సంబంధం లేదు. వెనక నుంచి కొన్ని దుష్ట శక్తులు అక్కడ వ్యాపారం పెడితే మేము నష్టపోతాం అంటే ఇవాళ దాకా మంచిగా ఎంజాయ్ చేశారు అక్కడ. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది. దీని మీద వివరణ వస్తాయి, మిమ్మల్ని అందరూ కూడా పిలిచింది. అక్కడే పెడతాం. అసలు అవసరం లేదండి, నిబంధనలకు అనుగుణంగా. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ చర్చ్ గేటు మనం ఆ గూగుల్లో కొడితే మీకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇవాళ మనం వెళ్ళి అసలు కొలవాల్సిన పని కూడా లేదు. ఒక నాయకుడు వచ్చింది కాడి నుంచి ఇంటి పేరు చెబితే ఈయన పార్టీల పేర్లు వస్తాయి. ఆ నాయకుడు వచ్చింది కాడి నుంచి ఈ ఇంటి బందర ఇట్లా నాశనం అయిపోయింది. సార్ వెళ్ళింది వాళ్ళు రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఏమి చేయరు, రూల్ ప్రకారం పోతారు. రూల్ విరుద్ధంగా ఉంటే లైసెన్స్ ఇవ్వరు, రూల్ ఉంటే ఎవరు చెప్పినా వినరు. అది కమర్షియల్ స్పేస్ కదా. లేదండి, మనం వచ్చి అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకి అసలు వాళ్ళు ఇచ్చేది ప్రొవిజనల్ లైసెన్స్ అంటే మనం ఎక్కడైనా పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు అని పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చారు. అది 15 రోజులు టైం. ఈ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే రెడీమేడ్ ప్లేసులు ఉండవు, మనం కట్టుకోవాల్సిందే. ఎందుకంటే దానికి ఇంత మెజర్మెంట్స్ అన్ని ఇంత గైడ్ లైన్స్ ఉంటాయి. అవును, ఒకటి ఓపెన్ చేసాం, ఒకటి నెక్స్ట్ డేనే ఓపెన్ చేసాం విజయవాడ రోడ్లో. ఒకటి మంగినపూడి, అది కూడా రిపేర్లు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్లేస్ లేక అంటే కొత్త ప్లేస్ తీసుకుని దాని కన్స్ట్రక్షన్ కూడా ఇంత చేస్తున్నాము. మోస్ట్లీ 3-4 రోజులు అయిపోద్ది. డిపార్ట్మెంట్ని అన్నరాని మాటలు మాడతారు. పాప వాళ్ళు నోరుకి కుట్టుకుని డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోతుంది.
ఆ. మేము చెప్పేది అబద్ధం కాదు. మేము దగ్గర నాకు 30 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో అనుభవం. ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ తో మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అందరూ ఒక మాట మీద సిండికేట్ గా బాగా చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సంవత్సరం ఒక నాయకుడు వచ్చి ఇదంతా రప్చర్. ఆ నాయకుడు ఎవరు మీ అందరికి తెలుసు.